నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయ్యప్ప స్వాములకు సంబంధించి సందేహ నివారణలో ఈరోజొచ్చేసి 9వ ప్రశ్న అండి. ఒకసారి చూడండి. ప్రశ్న 9. నామజప సంకీర్తన ప్రాముఖ్యత ఏమిటి? జవాబు: కలౌ నామ జప సంకీర్తనాత్ ముక్తిః అన్నారు పెద్దలు. పూర్వకాలంలో మహర్షులు, యోగులు, మునులు, భక్తులు తాము భగవంతుని ప్రసన్నము చేసుకోవడానికి నిత్య జపములు, తపములు ఆచరించెడివారు. కానీ కలియుగంలో కాలంతో పాటు ధర్మము మారుతుండడం వలన భక్తులు భగవంతుని అనుగ్రహం సాధించి మోక్షం పొందడానికి సులువైన మార్గాలెన్నో పండితులు వివరించారు. వారి వివరాలన్నిటిలో భౌతిక దుఃఖాల కారుమేఘాలు క్షణాల్లో పటాపంచలై పోవుటకు నామ భజన సంకీర్తనే పరమోత్తమమైనదిగా సూచించారు. శబ్దమే బ్రహ్మస్వరూపమని, నామోచ్చరణ వలన, నామస్మరణం వలన, నామకీర్తనల వలన శ్రేష్ఠ ఫలితాలు లభిస్తాయని వారు ఉద్బోధించారు. పరమాత్మను సులభంగా కట్టివేయగలది ఒక్క నామమే. నామస్మరణతో పరమాత్మను పొందవచ్చునని నమ్మిన మీరాబాయి భగవంతుని రూపము కన్నా నామము శక్తివంతమైనదని ఎంచిన త్యాగయ్య, నామస్మరణ భక్తులకు భగవంతుని సన్నిహితం చేస్తుందని భావించిన క్షేత్రయ్య, సంసారమనే భయంకర వ్యాధి నుండి మానవుని పరిశుద్ధం చేయునది నామమేనని విశ్వసించి రామదాసు వీరంతా మోక్ష ప్రాప్తి పొందిన వారే. సామూహిక నామభజన సంకీర్తన వలన భక్తులు పారవస్యంలో లీనమవుతాయి. జీవితంలో ఎటువంటి ఆపదలనైనా ఎదుర్కొను శక్తి, ధైర్యము భజన వలన కలిగి భక్తుల మనసులోని మాలిన్యములు వదిలి వారు నిర్మల చిత్తులవుతారు. అందుకే దీక్షాకాలం అంతయు పూజ తదుపరి అత్యంత ప్రాముఖ్యత గల భజనలందు భక్తులు ఎక్కువ కాలం గడుపుచు మనసు అనే మదపుటేనుగును భక్తి గానముతో అణచవలే. స్వామి అయ్యప్ప భజనగాన ప్రియుడు. అందుకే అయ్యప్ప భక్తులు ఎప్పుడూ స్వామి అయ్యప్ప కీర్తనలను కీర్తిస్తూనే ఉంటారు. నేడు అయ్యప్ప శరణ కీర్తనం దశ దిశలా మారు మ్రోగుచున్నది. దశ దిశలా మారు మోగుచున్నది. ఇది అండి మనకి వచ్చేసి నామజప సంకీర్తన ప్రాముఖ్యత ఏమిటి అన్నది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.